ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ మొరవకొమ్మ అనేటువంటి డిజైన్ది మార్చారు. ఇది దాని లక్ష్యం దెబ్బతినింది. ప్రజలంతా కూడా కలిసి రావాలా, రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి శాంక్షన్ చేసినటువంటి డబ్బులు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను గురువారం రోజు అంటే 15వ తారీఖున 15 కదా గురువారం 7:30 గంటలకి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నేను ఒకరోజు నిరసన దీక్ష చేస్తూ ఉన్నా. ఈ నిరసన దీక్షలో ఇవ్వమని చెప్పి డిఎస్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చాం. మరి ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు కూడా చెప్తారని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళేమో తాడిపత్రి రోడ్లో మొత్తం రోడ్డు బంద్ చేసి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ప్రజలకు ఇబ్బంది పడి. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఎవరైనా ఏమైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ చేయకూడదని నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారు కూడా చెప్తున్నాం. మేము ఇంతవరకు చట్టానికి అతీతంగా లేదా వ్యవహరించలేదు. ఎక్కడ కూడా అనంతపురంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే మేము అన్ని విషయాల్లో పోరాడినాం. మీరు ఒకవేళ కొన్ని కేసులు కూడా బనాయించినా బాధపడలేదు. కానీ ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసే కార్యక్రమానికి లిఖితపూర్వకంగా అనుమతికి ఇస్తున్నాం. మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయినా అరెస్ట్ చేసుకుండా ఎందుకంటే రేపొద్దున అధికారం అనేది ఎవరు కూడా శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా. మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే గారు ఒత్తిడి లొంగో లేదా మన పాపాల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లొంగో మీరు ఇవ్వకపోతే మాత్రం సరైనది కాదు. మేము మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వాలా, లేదంటే సూర్యనగర్ రోడ్లో కావాలని చెప్పి రోడ్డు మీదే మేము బైఠాయిస్తాం. ఎందుకంటే ఆడే కూర్చుంటాం దీక్ష. దీనికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు రాండి. బ్రహ్మాండంగా ఆ రోజు చర్చలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నడు రోడ్డు మీద కూర్చుంటారు దీక్షలో. ఆ రోజు చర్చ కూడా జరుగుతుంది. మొరవకొమ్మ మీద అసలు శాంక్షన్ చేసింది ఎందుకు, దాని లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎందుకు నెరవేరడం లేదు, లక్ష్యాన్ని తూట్లు పొడుస్తుంది ఎవరో కూడా, దాని మీద చర్చ జరగాల. నేను అందుకనే ఆ రోజు వివిధ ప్రజా సంఘాలు కూడా కలిసి రండి. ఎందుకంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీకో నాకు వ్యక్తికో సంబంధించింది కాదు. అది ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఒక మురుకు కాలువ. దాని రిటైనింగ్ వాళ్ళు స్లాబ్ వేసి అదేవిధంగా ఉన్నటువంటి నిధులను సక్రమంగా వినియోగిస్తే ఆ నగరానికి ఉపయోగపడుతుంది. దాని మీద చర్చ పెట్టడానికి దానికోసం ఈరోజు ఒక పెద్ద ఎత్తున దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. నేను ఆ రోజు ఒకరోజు దీక్షలో కూర్చోబోతున్నాను. దానికి సాయంకాలం వరకు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు కూడా మీరు ఇదేదో రాజకీయపరమైనది కాకుండా నేను పార్టీలకు అతీతమైనటువంటి కార్యక్రమంగా కూడా భావించిన నాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ తరలిరావాల్సిందిగా, అధికారులు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా, మా వాళ్ళు కూడా పోలీసు అధికారుల దగ్గరకు పోతారు. పోయి అనుమతి ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆయన మోకాలొట్టుతాడని తెలిసినా కూడా మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వకపోవడానికి భవిష్యత్తులో కూడా అట్లా మీ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఏదో ఉంటుంది. మేము కూడా గతంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు. చట్టం మీ చేతిలోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. నగరంలో విద్యావంతులు మేధావులు కూడా ఉంటారు. సరైనది కాదు. ఒకసారి ఒక మంచి సలహా కూడా ఇస్తున్నా. రాజకీయాల్లో ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏదో తప్పుడు కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులు పెడితే మంచిదంటే అదే కోవలో నీవు నేర్పిన విద్య నీరిజాక్షి అని చెప్పి మీరే నేర్పబోతూ ఉన్నారు. అందుకనే మనసు ఇప్పుడైనా మార్చుకోండి, పద్ధతిలో ఉంటే బాగుంటుందని రాజకీయ అధికార పార్టీకి తెలియజేస్తూ ఈ గురువారం రోజు దీక్ష కూర్చొని దీని మీద సమగ్రంగా మరో కాలం మీద జరిగినటువంటి దీని మీద చర్చ పెడుతున్నా. ఆ దీక్ష అనంతరం నేను ఆ రోజు సభలో మాట్లాడి ప్రజలకు విరాలని అనుకున్నా. దీన్ని ప్రజల్లో చైతన్యం తేవడానికి, రాజకీయ పార్టీల్లో అధికారుల్లో కనువిప్పు వెళ్ళడానికి, మా శాసనసభ్యునికి కూడా మనసు మారడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీని మీద జోక్యం చేసుకోవడానికి ఈ దీక్ష దోహదపడదని చెప్పి నేను ఆశిస్తున్నాను.